లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. స్టూడెంట్ నా బిడ్డ వేసుకున్న మేనగోళ్ళు నా మేనలుడు వేసుకునే యూనిఫామ్ ఎలా ఉంది, క్వాలిటీ ఉందా లేదని చెక్ చేసే ముఖ్యమంత్రి ఉన్నాడా సార్? విద్యని 11 మెడికల్ కాలేజీలు స్వాతంత్రం వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించేసినాడు. విద్య అద్భుతంగా తీర్చిదిద్దాడు, రైతాంగం అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒకవైపు వ్యవసాయం, ఇక ఆరోగ్యం అయితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేనున్నానని భరోసా ఇచ్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించి, ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో మాత్రలు కొనుక్కోవడానికి, మందులు కొనుక్కోవడానికి, అందుకే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కూడా ఇస్తాను, రోజుకి 250 రూపాయలు మందుల కోసం ఇస్తానని చెప్పి ఆలోచించే మహానుభావుడు ఎక్కడ దొరుకుతాడు సార్? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ పాటికే 40,000 50,000 పడాలి. కానీ వీడు ఇప్పుడు వచ్చి నీ కూటమి ప్రభుత్వం మోసం చేశారు ప్రజలకి. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. నేను మొన్ననే బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. బడ్జెట్ సమావేశాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. మొదట ఓట్ ఆన్ అకౌంట్ అయింది. ఎందుకు పెట్టారు? ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాలి, అది ధర్మం, రూల్. అది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏంటి సార్? మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలలకా? సరే, నిన్న బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్లో, ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో సూపర్ 6 ఉన్నాయా చెప్పమనండి. ఒక్కటి సూపర్ 6లో వాళ్ళు ప్రజలకు మోసం చేసి ఇవి మేము చేస్తామని 3 సిలిండర్లు అన్నారు. ఇచ్చారా? 1 సిలిండర్. 2 సిలిండర్లు కనీసం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ప్రతి ఆడబిడ్డకు కూడా 1,500 రూపాయలు అన్నారు 59 సంవత్సరాల వరకు మహిళలకి. ఇచ్చారా? నిరుద్యోగ భృతి అన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఆ తల్లికి వందనం అన్నారు. నీకు 15, నీకు 15, నీకు 15, నువ్వు వచ్చావా, నీకు 15, మీరు వచ్చారా, నీకు 45. ఇలాంటి దుర్మార్గమైన మాటలు చెప్పారు. బడ్జెట్ అలొకేషన్ చేశారా? ఏదీ లేదే. మరి బడ్జెట్ మీరు అలాట్ చేయకపోతే 2025 సంవత్సరం మార్చి వరకు కూడా ఈ పథకాలు లేనట్టే. సిలిండర్లు 2వ సిలిండర్ మార్చి వరకు రాదు. మీరు 3 ఇస్తామన్నారు కదా, కనీసం 2 ఇవ్వండి, మార్చి వరకు రాదు. ఇవన్నీ హుష్కాకి పెద్ద మోసం చేశారు. కాబట్టి ఈ బడ్జెట్ని పెట్టకుండా, ఫుల్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? 15 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు అన్నారు. ఆ తర్వాత 14 లక్షల కోట్లు అన్నారు. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన రోజు గవర్నర్ గారి చేత తప్పుడు మాటలు చెప్పించారు. 10 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉందని. కానీ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న అప్పు, అలాగే చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు చేసిన అప్పు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు మొత్తం కలిపి 6,42,000 కోట్లు. నేను చెప్పలా. ఈ బడ్జెట్ బుక్స్లో, ఫుల్ బడ్జెట్ బుక్స్లో చంద్రబాబు నాయుడే చెప్పారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ఫిగరే నేను చెప్తున్నా. మరి 6,42,000 కోట్లు అప్పు చూపించిన మీరు బయట 15 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడని ఎందుకు చెప్పారు? గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లని ఎందుకు చదివించారు? నేరం కాదా? ఇవన్నీ కప్పిపుచ్చుకోవటానికే. ఫుల్ బడ్జెట్ పెడితే ఈ వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి పెట్టలేకపోయినారు. ఇది ఈ పరిస్థితి, ఈ ప్రభుత్వం దుస్థితి. వీళ్ళేమీ చేయలేరు. ప్రజలకు మోసం చేసి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. మా బలమంతా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. మా ప్రభుత్వంలో రూపాయి లంచం లేదు. ఏ లబ్ధిదారుడు కూడా ₹1 లంచం ప్రభుత్వ పథకం కోసం తీసుకోలేదు. లంచాలు మళ్ళీ ప్రారంభమైనాయి. సచివాలయ వ్యవస్థ పోయింది, వాలంటీర్ వ్యవస్థ పోయింది. వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడంటే అది వ్యవస్థలో భాగం కాదు అంటాడు ఈ ప్రభుత్వంలో. అసలు కౌన్సిల్లో కూడా అంటారు వ్యవస్థలో భాగం కానప్పుడు మరి మీరెందుకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని ప్రకటించారు? మరి వాలంటీర్లు మేము తీసుకుంటామని మీరెందుకు చెప్పారు? అంత మోసం చేసి ఈరోజు వచ్చి మళ్ళీ ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక పడిగాపులు కాసి లంచాలు ఇచ్చుకునే దౌర్భాగ్య స్థితి మళ్ళీ వచ్చేసింది. అది జగనన్న లేని లోపం. జనం గుర్తించారు. 27లో ఎన్నికలు జరుగుతాయా, 29లో జరుగుతాయో తెలియదు. ఎన్నికలు జరిగిన మరుక్షణం జగనన్నే అఖండ మెజార్టీతో గెలుస్తాడు. అంతవరకు మేము కష్టపడి పనిచేయటం, అన్న ఆశయాలను జనంలోకి తీసుకెళ్ళటం, ఇదే మా ధ్యేయం. ఇలాగే పడగొట్టారు కదండి బ్రీత్లెస్ పొలిటికల్ స్పీచ్తోని, అవునా? కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే నాన్ స్టాప్గా అంటే గతంలో జరిగిన పథకాల దగ్గర నుంచి, ఇక్కడ ఉండే వైఫల్యాల దగ్గర నుంచి, బడ్జెట్ దగ్గర నుంచి మొత్తం అన్ని సింగిల్ లైన్లో చెప్పేస్తారు. ఇలాగే పడిపోయారు. మీరు వచ్చింది దువ్వాడ శ్రీని గారితో ఈ ప్రయాణం జరుగుతుందనో,
ఇంత విచ్ఛిన్నం జరుగుతుందనో లేకపోతే ఇంత వీధిలో సోషల్ మీడియాతో టార్గెట్ అవుతారనో రాలేదు. పాలిటిక్స్ కోసం వచ్చారు. మీ పొలిటికల్ లైఫ్ ఏంటి? నేను కూడా అంతేనండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతోనే పాలిటిక్స్లో పనిచేద్దామని వచ్చాను. సో అదే అభిమానంతో ఇప్పుడు పనిచేస్తూనే ఉంటాను అంతే. ఇవి ట్రోల్స్ జరిగాయని ఎవరో ఏదో అన్నారని వెనక్కి తీసుకునేది లేదు. ఏ ఉద్దేశంతో వచ్చానో ఆ ఉద్దేశంతోనే నా పని చేసుకుంటూ పోతాను. కంప్లీట్గా నన్ను నమ్ముకున్న ప్రజలు మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి సపోర్ట్గా ఉంటేనే ఫైట్ చేసి మళ్ళీ మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది అని మేము ఆశిస్తున్నాం అంతే. పోటీ చేస్తారా? పోటీ శ్రీనివాస్ గారు ఎప్పటికీ పోటీ చేయాలి టెక్కల్లో. శ్రీనివాస్ గారికి మేము సపోర్ట్ చేయాలి. పోటీ చేసే ఆలోచనలు అలాంటివి ఏమీ లేవు. వాణి ఒక్కరోజు అలా అనుకుని ఉంటే శ్రీనే ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటే నేను గెలిచి ఉండేవాడిని. 4,000 కదా తేడా, 3,000 కదా తేడా, ఇంట్లోనే పోరు. ఎప్పుడు కూడా ఆమె వల్ల అతను ఓడిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది, శ్రీనివాస్ ఎమ్మెల్యే కావాలి అంటుంది. ఎవరవుతారో తలరాత అదృష్టం, అది వేరే పార్టీ ఇస్తానంటే శ్రీనివాస్ గారిని మించిన నాయకు టక్కల్లో ఎవరు లేరండి. ఇవన్నీ ఒత్తి వెనుకున్నాడు కదా శ్రీనివాసుడు. శ్రీనివాస్ గారు ఇంకా రాజకీయాల్లో ఇంకా జస్ట్ నేను ఏబిసిడీలు నేర్చుకుంటున్నాను. అతను ఆల్రెడీ రాజకీయాల్లో అన్నీ నేర్చుకుని లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. అతనే అర్హులు. మేము అతని వెనక ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. మేము పోటీ చేసే టైం ఇంకా చాలా ఉంది. ఇంకా రాజకీయ భవిష్యత్తు ఇంకా 30sలో ఉన్నాను. ఇంకా చాలా టైం ఉంది. ఇంకా శ్రీనివాస్ గారి దగ్గర మేము చాలా నేర్చుకోవాలి. రాజకీయంగా నేర్చుకొని మేము ఎదగాలి. ఖచ్చితంగా ఒక 20 years తర్వాత ఖచ్చితంగా అప్పుడు పోటీ చేస్తాను. అంతవరకు మా శ్రీనివాస్ గారు ఎప్పుడు క్యాండిడేట్ ఎక్కల్లో శ్రీనివాస్ గారు మాత్రమే. ఈసారి ఖచ్చితంగా శ్రీనివాస్ గారు గెలుస్తారు కూడా. ఎలా అంటే మిగతా ప్రజల యాక్సెప్టెన్సీ కావచ్చు, లేకపోతే మీడియా యాక్సెప్టెన్సీ కావచ్చు, ఇవన్నీ సొసైటీ వదిలేండి. నియోజకవర్గంలో ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళ యాక్సెప్టెన్సీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అచ్చెన్నాయుడు నా మీద పోటీ చేసే ముందు ఏమని చెప్పాడంటే 70,000కి తగ్గకుండా నాకు మెజారిటీ వస్తుంది, రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ నాదే కాబోతుంది అన్నాడు ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఎంత వచ్చిందో తెలుసా సార్? మా జిల్లాలోనే 56,000, 45,000తో చాలా నియోజకవర్గాల్లో గెలిచాయి కూటమి ప్రభుత్వం నుంచి పోటీ చేసిన వాళ్ళు. బట్ టెక్కల్లో 33,000తో గెలిచాడు అచ్చెన్నాయుడు. నాకు 73,000 ఓట్లు వచ్చాయి. అంటే టెక్కల్లో మరి నిజంగా ఇంత వేవ్లో కూడా ఎందుకు అచ్చెన్నాయుడికి 70,000 దాటి రాలేదు? ఎన్నికలకు ముందు నువ్వు చెప్పిన 70,000 ఏమైంది? ఏం 30,000కి పడిపోయినావు అంటే ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు? నిజమైన గెలుపు నాది. ఇంత వేవ్లో కూడా నువ్వు 30,000కి పడిపోయావంటే నువ్వు ఓడిపోయినట్టే. ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో 20,000, 25,000, 30,000తో ఓడిపోయారో వాళ్ళందరిది టైట్ ఫైట్ సార్. ఎవరైతే 40,000, 45,000, 50,000తో గెలిచారో వాళ్ళందరూ రియల్గా గెలవాల్సిన వాళ్ళు. వేవ్ నడిచింది మొన్న. అండ్ వేవ్తో పాటు అండి అన్ని నియోజకవర్గాలు వేరు. టెక్కల్లో ఒకే పార్టీలో అంటే ఒక 3 డిఫరెంట్ యాంగిల్స్లో అతనికి దెబ్బతీయాలని చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అందులో కూడా పైకి వచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే. అతని పార్టీలోనే ఉంటే దెబ్బ కొట్టాలని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సేమ్ కమ్యూనిటీలో దెబ్బ కొట్టాలని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెన్ కంపేర్ టు అచ్చెన్నాయుడికి ఏంటంటే అక్కడ సపోర్ట్ వాళ్ళందరూ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నా ఇక్కడికి యాంటీగా చేసినా సరే నిలదొక్కుంటూ ముందుకు వస్తున్నారంటే అది ఒక్క దువ్వాడ శ్రీనివాస్ గారికి మాత్రమే సాధ్యం. అందుకే చెప్తున్నాం మేమంతా ఎప్పటికీ మా నియోజకవర్గ ప్రజలు కూడా అదే చెప్తారు. టెక్కలకి క్యాండిడేట్ సరైన వాళ్ళు ఎవరంటే అది దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే. ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉన్నాను అంతే. For more videos like this, subscribe Big TV channel.